నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈనాటి పంచాంగం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ, అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో PhD బంగారు పథకం సాధించినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నేటి పంచాంగం, ఈనాటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా ప్రేక్షకులకమ్మా? 16/7/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి షష్ఠి రాత్రి 9:01 వరకు, నక్షత్రం పూర్వభద్ర ఉదయం 5:46 వరకు, ఉత్తరభద్ర రాత్రి తెల్లవారుజామున 4:50 వరకు. యోగాలు శోభన ఉదయం 11:57 వరకు, భవ ఉదయం 9:52 వరకు, వణిజ రాత్రి 9:01 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుంచి 1:41 వరకు, గుళిక కాలం ఉదయం 10:25 నుంచి 12:03 వరకు, యమగండం ఉదయం 7:09 నుంచి 8:47 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:29 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:13 నుంచి 1:46 వరకు. వర్జం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:32 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా కష్టంతో అనుకున్నట్టుగా చేయడానికి ఎక్కువ శ్రమతో ముందుకు పెడతారు. అధిక శ్రమతో వృత్తిపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీకు ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో కావచ్చు, ఎక్కువ స్థాయిలో అది మీకు ఈ రకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా కూడా కుటుంబ సంబంధమైన విషయాల్లో, అంటే మీ యొక్క ముఖ్యమైన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే తల్లి మొదలైన వారికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, లేకపోతే వారికి ఏదన్నా కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాల విషయంలో కానీ ఖర్చులు అనేవి చాలా వరకు ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండే సమయం. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం, ఆశించిన ఫలితాలు, అంతేకాకుండా దాంతోపాటుగా మీరు ముఖ్యంగా ఎవరి దగ్గర నుంచి అయితే సలహాలు, సంప్రదింపులు, సహకారాన్ని కోరుకుంటున్నారో ఆ విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే తండ్రితో మీకుండే అనుకూలతలు, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో పనులను సాధించుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలకి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మీకు లభిస్తోంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే సాధారణంగా మీ కెరీర్, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీరు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆర్థికంగా మీ ఎదుగుదలకి తోడ్పడే వృత్తికి సంబంధించిన విషయాలు, అంటే వృత్తికి సంబంధించిన ఆదాయ అభివృద్ధి అన్న విషయాన్ని మనం అనుకోవచ్చు. వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే రావాల్సిన ఆదాయ వల్ల ఏదైనా ఉన్నా, లేకపోతే మీకు అందవలసిన ధనం ఏదన్నా ఉన్నా అవి అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఒక వ్యక్తికి అవకాశాలు, వృత్తిపరమైన అవకాశాలు కూడా లభ్యమయ్యే ఛాన్స్ అనేది ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటుగా మీ మీద మీకు నమ్మకం అనేది ఒకటి పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా విషయాల్లో ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పెద్దలతో మీకు సఖ్యత, అంటే వారి యొక్క ఆశీస్సులతో, వారి శుభాకాంక్షలతో మీరు అనుకున్న పనులు సాధించడానికి మీకు ఒక నమ్మకం, ధైర్యం మీ మీద మీకు పెరగడం, మీ ఆలోచనలలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ఆలోచనలు, కొత్త పుస్తకాలు చదవాలనే కోరిక, అలాగే మీ యొక్క పుస్తకాలు ప్రింటింగ్ కానీ, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఆఫ్టర్ డాక్టరేట్ లాంటి చదువులు ఏదైనా సరే, అంటే డైలీట్ కానీ, పోస్ట్ డాక్టరల్ కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సింహరాశి.
అమ్మ, ఈరోజు సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అనుకూలత అనేది కొంత ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం అనేది తక్కువగా ఉంది. అంటే ముఖ్యంగా మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఏదైనా డీలింగ్స్ అంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిగా మీరు ఒక నిర్ణయం తీసుకోవడంలో కొంత వెనకడుగు వేసే అవకాశాలు లాంటివి. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఈ రోజున వారికి ఏదైనా మీ సహాయ సహకారాల కోసం చర్చలు లాంటివి జరగడం, అలాగే ఏదైనా డొనేషన్స్ లాంటివి చేయడానికి కూడా మీరు కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి. అయినప్పటికీ మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి, ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనుకున్న ఫలితాలు సాధించడానికి ముఖ్యంగా ప్రశాంతతతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు ఏదైనా పోటీల్లో పాల్గొన్న దానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క సంతానం కావచ్చు, అలాగే మీకు ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి ఈ రోజున చక్కగా మంచిగా స్పెండ్ చేయడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి అభివృద్ధి కొరకు మీరు కొన్ని రకాల పెట్టుబడులు పెట్టడానికి దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు లాంటివి చేయడం అనేది, ఇలాంటి వాటికి అవకాశం అనేది ఉంది. తక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఈరోజు? తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదైనా మీరు రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే ఆదాయాలు, లేకపోతే ఉన్న రుణాలు తీర్చేవైనా వీటికి సంబంధించిన విషయాలు, అలాగే విద్యార్థులకి పోటీలకు సంబంధించిన విషయాలలో, అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలలో అవకాశాలు, ఇంటర్వ్యూలు మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి ఒకటి మీకు కనబడుతున్నాయి. దాంతోపాటుగా మీ కాంపిటేటివ్ స్పిరిట్స్ అనేవి పెరగడం అనేది, క్రీడాకారులకి క్రీడకు సంబంధించిన విషయాల మీద ఇది, అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయా? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ ఆలోచనలు మీ యొక్క కుటుంబానికి సంబంధించి అంటే ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క తోబుట్టువులతో కలిపి కానీ, లేకపోతే వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించి ఎక్కువ స్థాయిలో ఫోకస్ చేసిన మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందుగా పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే జ్ఞాపక శక్తి పెంపొందించుకోగలుగుతారు, విద్యార్థులు విద్య మీద ఆసక్తి అనేది డెవలప్ చేసుకోగలుగుతారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి తీసుకునే కీలక నిర్ణయాలలో మీ మాటకి ఒక ప్రత్యేకత అనేది ఏర్పడడానికి కూడా ముందుగా పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి, అసంతృప్తిని అధిగమించాలి. ధనుస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ఈ ధనుసు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా తల్లితో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా అంటే వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సెట్ కాకపోవడం వల్ల కూడా కొన్ని అభిప్రాయ భేదాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక అలాంటి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా అనిపించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన ఇష్యూస్ కానీ, అలాగే వాహనాలు కొనుగోలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు కానీ మొదలైన వాటి గురించి ఎక్కువ కేంద్రీకరిస్తారు దృష్టి. దీంతో పాటుగా ఈ యొక్క గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎటువంటి ఫలాలు ఉన్నాయి ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క దగ్గర ప్రయాణాలకు అవకాశం ఒకటి, అలాగే మీకు చాలా ముఖ్యులైన అంటే అత్యంత ఆత్మీయులు మీ యొక్క కుటుంబంలోనే మీ యొక్క సోదరవర్గం మొదలైన వారితో కలిపి వారి యొక్క సహకారంతో వారితో చేసే చర్చలతో మీరు కొత్త విషయాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలని మీరు అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే మీ నెట్వర్కింగ్ ముఖ్యంగా మీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో కావచ్చు ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు?
ఈ కుంభరాశి వాళ్ళకి మాత్రం మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యక్తులతో మీ యొక్క అనుబంధం, కుటుంబ సభ్యులతో మీ యొక్క విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాల విషయంలో కూడా తగిన విధంగా చూసుకుంటూ వ్యక్తులకి వాగ్దానాన్ని ఇవ్వడంలో చూసుకోవాలి. అలాగే కుటుంబానికి బంధువుల రాక, కుటుంబ వాతావరణంలో కొంత సందడిగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా సంతానం సంబంధించిన విషయాల్లో కానీ, సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలలో మాత్రం చాలా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సంతానాన్ని యొక్క అభివృద్ధి విషయంలో కానీ మీరు మంచి ఆత్మీయుల్ని సంప్రదించి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు? మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, కానీ బద్ధకం కూడా అధికంగా ఉండడం వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచిగా ఇతరులకు సలహా ఇవ్వగలిగిన స్థాయిలోకి ఉండి కూడా కొన్నిసార్లు వాయిదా వేసే పద్ధతి వల్ల కావచ్చు, లేకపోతే ఆటంకాలు, నిర్లక్ష్యంతో ఆకస్మికంగా వచ్చిన దాని తర్వాత చేద్దాంలే అన్న ఆలోచనతో కానీ వచ్చిన ఆలోచనలని ఉపయోగించుకోవడంలో కొంత ఆ రకమైన ఇబ్బంది వల్ల కూడా, అంటే పోస్ట్పోన్మెంట్ ఇలాంటి వాటి వల్ల కూడా మంచి అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అమ్మా, ఈరోజు ద్వాదశ రాశుల వారు పాటించగలిగే సులభమైన పరిహారాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున అందరూ కూడా చేసుకోవాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి ఇలాంటివి, తర్వాత ఆదిత్య హృదయం, ఇవన్నీ ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం అనేది చాలా మంచిది. అలాగే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా అది కూడా చాలా ఉత్తమంగానే చెప్పొచ్చు. అలాగే దీంతో పాటుగా అవకాశం ఉంటే నవగ్రహ దేవాలయాలు వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోయినా మీ ఇష్టదేవతా ప్రార్థన ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాలు కానీ ఏదైనా ఆదిత్య హృదయం వినడం చేసుకోవడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే గోచార రీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినా అది మీకు మనశ్శాంతిని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది కనుక ఆ రకంగా చేయొచ్చు. ఈరోజు వైశిష్యంలో భాగంగా కూడా మనం ఒక 2 ముక్కలు చెప్పుకున్నట్లయితే ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కర్కాటక సంక్రాంతి, అంటే సూర్య భగవానుడు మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది కనుక ఈ రోజున కర్కాటక సంక్రాంతి అని కూడా అంటారు. ప్రతి నెల ఆయన ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు కనుక ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, అలాగే దీంతో పాటుగా ఈ రోజు నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభం అవ్వడం అనేది ఈ రెండు కూడా ఈరోజు విశిష్టతలో భాగంగా మనం చెప్పుకుంటాము. సాధారణంగా ఈ యొక్క సంక్రాంతులు దేనికైనా సరే, అంటే మనకి చైత్ర సంక్రాంతి నుంచి మనం ఈ యొక్క మకర సంక్రాంతి అయినా చైత్ర సంక్రాంతి అయినా ప్రతి నెల ఆయన యొక్క రాశి మార్పుతో సూర్యభగవానుడికి మనం ఆ రోజున జపాలు, లేకపోతే సముద్ర నదీ స్నానాలు చేయడం, పెద్దల్ని తలుచుకోవడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తాయి కనుక ఆరోగ్యానికి అన్ని విధాలుగా కూడా మన పెద్దల్ని తలుచుకోవడానికి అన్నిటికీ అనుకూలమైన సమయం కనుక ఈ యొక్క సంక్రాంతుల్లో, అంటే ఈ యొక్క ప్రస్తుతం మనకి కర్కాటక సంక్రాంతి నాడు అలా చేసుకోవడం అనేది, అలాగే దక్షిణాయనం అనేది చాలా పుణ్యకాలం. అందుకే అంటారు దక్షిణ సూర్యుడు పుణ్యార్జనలో దక్షుడు అంటారు. అంటే దక్షిణం వైపు ఆయన గమనం ప్రారంభమవుతుంది కనుక ఇక్కడి నుంచి 6 నెలల కాలం దీన్ని దక్షిణాయనం అని అంటాము. ఆ తర్వాత వచ్చేది ఉత్తరాయణం కనుక ఈ దక్షిణాయన కాలంలో మనం పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, భగవంతుడి సమీపంగా ఉండడం, అలాగే పెద్దలను తలుచుకోవడం, పెద్దలకి మనం చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి, పెద్దల ఆశీస్సులను లభిస్తాయి కనుక తప్పనిసరిగా ఈ రోజున కర్కాటక సంక్రాంతి కాబట్టి సూర్యనారాయణ స్వామిని తలుచుకోవడం, ఆరోగ్యం కోసం భగవంతుడికి సంబంధించిన వినడం ఇవన్నీ కూడా మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.